పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం ఆవు నెయ్యి తీసుకోవాలన్నా గేదె నెయ్యి తీసుకోవాలన్నా అనేటువంటిది చాలామందికి సందేహం ఉంది. ఆవు నెయ్యి తీసుకుంటే సత్వగుణం వృద్ధి చెందుతుంది, చాలా సులువుగా జీర్ణమవుతుంది. ఆవు నెయ్యిలో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ సరళంగా ఉంటాయి. అదే గేదె నెయ్యిలో అయితే తమో గుణాన్ని వృద్ధి చేసి కఠినమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆమ దోషాన్ని నివారించడానికి ఘృతమూర్ఛన చేయమని చెప్పారు. ఘృతమూర్ఛన అంటే పాలను బాగా వేడి చేసి తోడు పెట్టిన తర్వాత పెరుగు నుంచి మనము మీగడ తీసి మీగడని వెన్న చేసి దాన్ని బాగా కాయడం ద్వారా చివరిగా మనము తమలపాకు కరివేపాకు కలవడం ద్వారా నెయ్యిలో ఉండేటువంటి ఆమ దోషాన్ని నివారించబడుతుంది. దీనివల్ల నెయ్యిలో ఉండేటువంటి కఠినమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ సరళమైపోతాయి. మన దేశంలో ఉండేటువంటి ఆవులు సత్వగుణాన్ని కలిగి ఉంటాయి. అమెరికా మిగతా దేశాల్లో ఉండేటువంటి ఆవులు తమో రజోగుణాలు కలిగి ఉంటాయి. దానివల్ల హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు, మానసికమైనటువంటి సంబంధమైన వ్యాధులు, కొలెస్ట్రాల్, ఒబేసిటీ ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి. అగ్నితప్తం చేసి ఘృతమూర్ఛన చేసిన నెయ్యి అమృతం వంటిది. మనలో సాత్విక భావన కలిగించి ఆధ్యాత్మికం వైపు నడిపించే శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసే అపురూప గుణాలు కలిగిన దివ్య ఔషధం నెయ్యి. కాబట్టి అటువంటి నెయ్యిని మనం ప్రతి దినము 1 నుంచి 2 టీ స్పూన్లు పరగడుపున రోజు తీసుకుంటే మనం అమృతం తీసుకున్నట్టే.